హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. ఈ రోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే, మరి తెలంగాణలో చాలా మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలా మందికి కొన్ని ముఖ్యమైన సందేహాలు, డౌట్స్ అయితే ఉన్నాయి. కొత్త పెన్షన్ అప్లికేషన్ ఎప్పుడు మొదలవుతుంది, అలాగే చాలా మంది అడుగుతున్నారు దరఖాస్తు ఫామ్ ఎక్కడ దొరుకుతుంది అని, అలాగే ఏ డాక్యుమెంట్స్ జత చేయాలి, చివరి తేదీ ఎప్పుడు అని, ఇలా చాలా మందికి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఈ వీడియోలో క్లియర్గా సమాధానాలు అయితే చెప్తాను. ఎక్కడ కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. సో తెలంగాణలో చేయూత ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. మీరు వృద్ధాప్య, వితంతు, వికలాంగ లేదా ఒంటరి మహిళ కేటగిరీలో దేనికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దరఖాస్తు ఎలా చేసుకోవాలని చాలామందికి ఉన్న డౌట్. ముందుగా మీ దగ్గరలోని నెట్ సెంటర్ లేదా జిరాక్స్ షాప్లో కొత్త పెన్షన్ దరఖాస్తు ఫామ్ తీసుకోండి. అందులో మీ పేరు, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలను పూర్తిగా తప్పులు లేకుండా నింపండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కూడా అక్కడ అతికించండి. సో ఈ వీడియోని నేను మీకు వీడియో కావాలనుకుంటే త్వరలో వీడియో కూడా చేస్తాను. ఎలా అప్లికేషన్ ఫామ్ నింపాలి అనేది నేను త్వరలో వీడియో కూడా చేసి పెడతాను. అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా నింపాలి అనేది నేను వీడియో చేస్తాను. మీకు కావాలనుకుంటే మీరు కూడా కామెంట్ అయితే చేయండి అప్లికేషన్ ఫామ్ కావాలి అని. అలాగే మరి చాలామంది అయితే అడుగుతున్నారు, సో మరి ఏమేమి పత్రాలు అవసరం అవుతాయి, ఏమేమి డాక్యుమెంట్స్ అనేది కావాలి అని. సో ఈ అప్లికేషన్తో పాటు మీరు ఖచ్చితంగా జత చేయవలసిన పత్రాలు ఇవే. సో ఇవే అంటే మరి అవి ఏంటంటే ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు జిరాక్స్, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే వయస్సు నిరూపణ కోసం ఓటర్ ఐడి లేదా పాన్ కార్డు, వితంతువులు అయితే బర్త్ డెత్ సర్టిఫికేట్, వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్ తప్పనిసరి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ అప్లికేషన్ ఫామ్ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను, 1 by 1 ఏ కేటగిరీ వాళ్ళకి ఏముండాలి, సో ఏ డాక్యుమెంట్స్, ఏ జిరాక్స్లు అవసరం అవుతాయి అనేది నేను ఆ వీడియోలో పూర్తిగా చెప్తాను. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి మెయిన్గా కావాల్సిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, వయస్సు నివారణ పత్రం, అలాగే వితంతువులు అయితే బర్త్ డెత్ సర్టిఫికేట్, వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. అలాగే చాలామంది అడుగుతున్నారు మరి ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అంటే, సో ఈ అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి అని మీరు పూర్తి చేసిన అప్లికేషన్ సెట్ని మీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి అందజేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఇంకా ఫిక్స్ కాలేదు, కానీ పంచాయతీ అధికారులు ఇప్పుడే దరఖాస్తులు తీసుకొని దగ్గర ఉంచుకొని పెట్టుకుంటున్నారు. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా వెంటనే మీ దరఖాస్తును అందజేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసేసుకోండి. సో మీకున్న డౌట్స్ అన్ని నేను ఈ వీడియోలో చెప్పాను అని అనుకుంటున్నాను. అలాగే అప్లికేషన్ ఫామ్ కోసం మీరు కమెంట్ చేయండి. అలాగే త్వరలో అప్లికేషన్ వీడియో కూడా వస్తుంది, ఫామ్ ఎలా నింపాలి అనేది, అలాగే ఏమేం పత్రాలు ఉండాలి, ఫామ్లో ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అనే పూర్తి వివరాలతో నేను మళ్ళీ మీ ముందు మరొక వీడియోతో అయితే ఉంటాను. సో ఇప్పటికైతే ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి. నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ కూడా చేయండి. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్, లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ, సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.